నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం అంతా పొలిటికల్ ఎనలిస్ట్ అంకమరావు గారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే. అయితే మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో గత జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో లిక్కర్ స్కామ్ జరిగింది, మనం అందరం చూసాం. అయితే ప్రస్తుతం నిందితులందరూ కూడా ఉన్నారు కస్టడీలో. అయితే ప్రస్తుతం అయితే వాళ్ళందరూ బెయిల్ కావాలని మొర్ర అని ఏడుస్తున్న పరిస్థితి అయితే చూసాం. అయితే చివరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కావచ్చు, ఎంపీ మిథున్ రెడ్డి గారు కూడా కావచ్చు, ఎలా చూస్తారు మీరు? చివరెడ్డి భాస్కర్ రెడ్డి అయినా ఎంపీ మిథున్ రెడ్డి అయినా చివరికి ఏ రెడ్డి గారైనా ఒకటే న్యాయస్థానానికి. ఆధారాలు స్పష్టంగా ఉన్నాయా లేవా? ఆధారాలు ఉంటే అదుపులో తీసుకుంటారు, ఆధారాలు లేకపోతే ఎవరైతే ఆ విచారణ సంస్థలు ఉన్నాయో వాటిని మందలించి వాళ్ళని విడుదల చేయమని చెప్పి చెబుతాయి. ఓకే, ఇక్కడ ఈరోజు ముఖ్యంగా చివరెడ్డి భాస్కర్ రెడ్డి అంశాన్ని కనుక తీసుకుంటే నాకు వెన్నునొప్పిగా ఉంది. వెన్నునొప్పి సంబంధించి నేను జైలు అధికారులు చేస్తే జైలు నాకు ట్రీట్మెంట్ ఇవ్వట్లేదు, పెయిన్ కిల్లర్స్ వాడమంటున్నారు. అది వాడితే ఒక నొప్పి బదులు 3 నొప్పులు వస్తాయి. కాబట్టి నా వెన్ను నొప్పిని ఆధారంగా చేసుకొని నన్ను విడుదల చేయించవలసిందిగా కోరుతున్నాను అని చెప్పి న్యాయస్థానాన్ని మొరపెట్టుకున్నాడు. ఓకే, అంతే తప్ప అతనికి సంబంధించినటువంటి ప్రభుత్వం అతని మీద మోపినటువంటి ఆధారాలకు సంబంధించి ఎలాంటి ఆధారాలకు సంబంధించింది ఏది కూడా చూపించకుండా వాళ్ళు నేను నిర్దోషిని చెప్పుకునే అవకాశం వాళ్ళ దగ్గర ఎక్కడా లేదు కాబట్టి, ఆధారాలు వాళ్ళ దగ్గర లేవు కాబట్టి దాన్ని వాళ్ళు చూపించలేకపోతున్నారు. అవి చూపిస్తే న్యాయస్థానం ఎందుకు అటు పెడుతుంది వాళ్ళకి? ఇప్పుడు ఆయన ఉన్నాడు, గూగుల్ టేక్అవుట్ ద్వారా ఎక్కడెక్కడ మాట్లాడారు, వాళ్ళ అనుచరులు డబ్బును ఎక్కడెక్కడ తరలించారు, వాళ్ళ స్నేహితుడైనటువంటి శ్రీనివాస్ నాయుడు డబ్బులు మధ్య నుంచొని వీడియో తీసుకున్న ఫుటేజీ బయటకు వచ్చిన తర్వాత ఎలా నమ్ముతారు వీళ్ళని? నిజంగా అతనికి అనారోగ్యంగా ఉంటే అది కనుక జైలు అధికారులు నిర్లక్ష్యం వహిస్తే నిస్సందేహంగా వాళ్ళకి పనిష్మెంట్ పడుతుంది కదా. అందుట్లో అనుమానం అయితే లేదు కదా. లేదు, కళ్ళనీళ్ళు పెట్టుకున్నందువల్లే న్యాయమూర్తి కరిగిపోయి వీళ్ళందరికీ నేరస్తులందరికీ కూడా వెలుసుబాటిస్తే ప్రతి వాళ్ళు కళ్ళనీళ్ళు పెట్టుకుంటారు కదా. ఇక్కడ అంశం ఒకటి, నిజంగా కనుక అతనికి అనారోగ్యం కనుక ఉంటే దాన్ని నిర్లక్ష్యం చేయొద్దు అనేది మనం కూడా చెప్తాం, అందుట్లో అనుమానమే లేదు. ఆ మాత్రం తెలియని వాళ్ళు అయితే కాదు కదా ఈరోజు ఎవరైతే ఉన్నారో. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు గారికి ములాఖతులు ఎన్ని దొరుకుతున్నాయి, ఈరోజు మిథున్ రెడ్డికి చెవిరెడ్డికి ఎన్ని ములాఖతులు దొరుకుతున్నాయి? దీన్ని బట్టి పారదర్శకంగా ఏ ప్రభుత్వం ఉంది? ఇది ప్రజలు అర్థం చేసుకోలేనంత పిచ్చివాళ్ళైతే కాదు కదా. ప్రజలందరూ చూస్తూనే ఉన్నారుగా. జరిగేది ఇంతకుముందు అంటే మనకు తెలియదు. ఇక్కడ ఏదైనా వార్త వస్తే అది 3వ రోజు ప్రజలకు వెళ్ళేది, 2వ రోజు రేడియోలో ఎక్కడన్నా ఉంటే గ్రామ పంచాయతీల దగ్గర అప్పుడు రేడియోలు ఉండేవి. ఆ రేడియోలో ఉదయం పూట సాయంత్రం పూట వార్తలు ప్రసారం అయ్యాయి. అవి మాత్రం విని తెలుసుకునేవాళ్ళు. వాతావరణ శాఖ సంబంధించింది కూడా అట్లాంటివి వింటూ ఉండేవాళ్ళు. మరి ఈరోజు అర నిమిషంలో ప్రపంచంలో ఏం జరిగిందో ప్రతి వాళ్ళకి సెల్ ఫోన్ల ద్వారా అర్థమైపోతూ ఉంది కదా. అంటే ఏ విషయాన్ని కూడా ఎక్కడ దాచుకోలేము. ఇన్ని అవకాశాలు ఉన్నాయి, ఇన్ని వెలుసుబాట్లు ఉన్న ఈ రోజుల్లో నీకు అనారోగ్యం చేస్తే దాన్ని నిస్సందేహంగా నువ్వు న్యాయస్థానం వాళ్ళకి చెప్పింది పరిగణలో తీసుకునేవాళ్ళు, కానీ నిన్ను నమ్మట్లేదు, న్యాయస్థానం కూడా నమ్మట్లేదు. ఇది అర్థం చేసుకోవాలి. భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే మద్యం కుంభకోణం అంత పెద్ద కుంభకోణం మద్యంలో ఎక్కడ జరగల, ప్రపంచంలోనే ఎక్కడ జరగల ఇంత పెద్ద మద్యం కుంభకోణం. దానికి సంబంధించి ఒక ప్రజాప్రతినిధి అయ్యుండి నువ్వు, నీ కుమారుడు, అలాగే నీ స్నేహితుడు, నీ గన్మ్యాను, నీ డ్రైవరు, నీ దగ్గర పనిచేసే వ్యక్తులు ఇంతమంది దాంట్లో ఇన్వాల్వ్ ఉన్నారన్న సంగతి తెలిసిన తర్వాత నాకేమీ తెలియదు, నేను అమాయకుడని చెప్పి నువ్వు చూస్తూ ఉంటే న్యాయస్థానం నమ్మే పరిస్థితి లేదని చెప్పి స్పష్టంగా అర్థమైపోతుంది. ఈరోజు న్యాయస్థానం ఇచ్చే మళ్ళీ మీకు రిమాండ్ విధించిన దాన్ని బట్టి చూసుకుంటా ఉంటే సెప్టెంబర్ 9వ తారీఖు వరకు రిమాండ్ అయితే విధించింది కదా న్యాయస్థానం. అంటే నీ కన్నిటికి కూడా కరగలేదు న్యాయమూర్తి. అంటే అంత బలమైన ఆధారాలు ఉన్నాయన్నమాట. మనకు తెలియని అంటే బహిర్గతం కాని ఆధారాలు న్యాయస్థానం ముందు ఈ సిట్ వారు పెట్టారు. నిజంగానే సిట్ని అభినందించాలి ఈ విషయంలో, మద్యం కుంభకోణంలో. ఎందుకంటే మనకు తెలియని పేర్లన్నీ బయటికి తీసుకొచ్చారు, ఊహించని పేర్లన్నీ బయటికి తీసుకొచ్చారు. మిథున్ రెడ్డి పేరు మొట్టమొదటి ఉంది, నో డౌట్. దాంట్లో చివరెడ్డి భాస్కర్ రెడ్డి పేరు లేదు, అలాగే శ్రీనివాస నాయుడు పేరు లేదు, ధనంజయ రెడ్డి పేరు లేదు, కృష్ణమోహన్ రెడ్డి పేరు లేదు, అలాగే బాలాజీ గోవిందప్ప పేరు లేదు. ఇప్పుడు వీళ్ళందరినీ ఇప్పుడు సిట్ వాళ్ళు బయటికి తీసుకొచ్చారు కదా, ఆధారాలన్నీ చూపిస్తున్నారు కదా.
కాబట్టి ఇవన్నీ కూడా న్యాయస్థానం నమ్ముతుంది సిట్టు వాళ్ళ యొక్క వాళ్ళు ముందు పెట్టిన దాని ప్రకారం. రేపు 3వ ఛార్జ్ షీట్లో ఏం పెడతారు ఏంటనేది చూసుకుంటే కానీ అన్ని విషయాలు బయటికి రావు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు సిస్టంలో కొంతమంది వ్యక్తుల్ని ఉపయోగించుకొని వాళ్ళకు కొంత ప్యాకేజ్ ఇచ్చేసి బెయిల్ రప్పిద్దామనే ప్రయత్నం చేస్తున్నారనేటువంటి ఆరోపణలు వినపడుతున్నాయి కదా. చెయ్యకపోతే ఆశ్చర్యపడాలి, చేస్తే ఆశ్చర్యం అని చెప్పు. దాంట్లో అపారమైనటువంటి ధనం ఉంది, వ్యవస్థలు కొనగలనన్న నమ్మకం ఉంది, వ్యవస్థలు అమ్ముడు పోతాయన్న నమ్మకం ఉంది. అతను ప్రయత్నం అతను చేస్తాడు. ఇప్పుడు ఎవరైనా సరే అంత డబ్బులు సంపాదించిన వాళ్ళు కారాగారంలో కూర్చోవాలని కోరుకుంటారా? కోరుకోరు కదా. అవకాశం ఉన్నంత వరకు దారులు ఎదుర్కొంటారు. అది మనం తప్పబడితే ఎలా? ఆధారాలు సరిగ్గా చూపించగలిగితే సిట్ వారు న్యాయస్థానం వాళ్ళకి శిక్షలు వేస్తుంది, చూపించలేకపోతే వెలుసుబాటిస్తుంది. అంతే తప్ప కొన్ని విషయాల్లో మీరు అన్నట్టు కొన్ని వ్యవస్థల్ని అతను ఇప్పటివరకు మేనేజ్ చేస్తున్నమాట వాస్తవమే. కానీ ఈ విషయంలో ఎందుకో అతనికి అవకాశం ఇవ్వట్ల ఈ వ్యవస్థలు. కారణం ఏంటంటే అర్థమైపోయింది, ప్రజలు 11 స్థానాలు పరిమితం చేసిన తర్వాత అతను చూసి భయపడాల్సిన అవసరం లేదనే అభిప్రాయానికి ప్రజలైతే వచ్చారని అయితే, అధికారులు కూడా వచ్చారని అయితే భావించాలి ఇక్కడంతే. అయితే చివరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కావచ్చు, మిథున్ రెడ్డి గారు కావచ్చు, వీళ్ళందరికీ బెయిల్ వచ్చేస్తే ఇంకా కేసు అయిపోయినట్టేనా? బెయిల్ వచ్చినందువల్ల కేసు అయిపోయిద్దా? జగన్మోహన్ రెడ్డి 11 సంవత్సరాల 11 నెలల ఈ రోజుకి 5 రోజులు బెయిల్ వచ్చి మరి కేసు అయిపోయిందా? జరుగుతూనే ఉంది కదా, జరుగుతూనే ఉంటుంది. కొన్ని కేసులు సంవత్సరాలు పడి జరుగుతూ ఉంటాయి, కొన్ని కేసులు సంవత్సరం లోపే తీర్పులు వస్తూ ఉంటాయి. ఆ కేసుల్లో ఉన్నటువంటి మెరిట్స్ని బట్టి ఆ ఆధారాలని న్యాయస్థానం ముందు సిట్ అధికారులు కావచ్చు, లేకపోతే న్యాయవాదులు కావచ్చు, వాదించే విధానాన్ని బట్టి ఉంటాయి. ఆధారాలు ఉండా కూడా సమర్థవంతంగా వాదించలేకపోయారనుకోండి, ఆధారాలు చూపించలేకపోయారనుకోండి, కేసు నిలబడదు కదా. ఆధారాలు బలంగా ఉన్నాయనుకోండి, అవతల వ్యక్తి ఎంత బలమైనాడైనా శిక్ష నుంచి తప్పించుకోలేడు. ఇప్పుడు జరుగుతుంది అది. వ్యవస్థలు మేనేజ్ చేయడంలో జగన్మోహన్ రెడ్డి చాలా బలవంతుడని అందరికీ తెలిసినా కూడా ఎందుకు ఇన్ని దాంట్లో అతను గిలగిల కొట్టుకుంటున్నాడు అంటే ఆధారాలు స్పష్టంగా ఈరోజు న్యాయస్థానానికి సిట్టువాడు కావచ్చు, లేకపోతే వీళ్ళుగా మిగిలిన న్యాయవాదులు కావచ్చు సమర్థవంతంగా పనిచేస్తున్నారని మనం భావించాలి. అయితే చివరిగా జగన్మోహన్ రెడ్డి గారిని సిట్ ఎప్పుడు విచారించబోతుందా? త్వరలో ఏమన్నా అవకాశం ఉందా? ఇప్పుడు నారాయణ స్వామిని విచారిస్తున్నారు, రేపు ఎల్లుండో మళ్ళీ నారాయణ స్వామిని పిలిపిస్తారు. 2సారి రమ్మన్నారు కదా, నారాయణ స్వామిని పిలిపిస్తారు. ఆయన అట్లానే నాకు గుర్తు లేదు, నాకేం సంబంధం లేదని చెబుతాడు, లోన కూర్చోబెడతారు. తర్వాత విజయసాయిరెడ్డిని పిలిపిస్తారు, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డిని పిలిపిస్తారు, లోనేస్తారు. అంతవరకు జరిగింది. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.